హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. నన్నే కొట్టావా అని పిచ్చి కోపంతో సహస్రం మెడ బిగించిన అనీష్ని ఒక్క తోపు వెనక్కి తోసి తనని ప్రొటెక్ట్ చేశాడు కిల్లర్. హౌ డేర్ యూ టు టచ్ మై గర్ల్ అంటూ వెనక్కి పడిపోయిన అనీష్ గుండెల మీద కాలు పెట్టాడు కిల్లర్ గాడు. వాళ్ళ అరుపులకి మైండ్లో షీజ్ మై గర్ల్ అని స్టైల్గా కిల్లింగ్ స్మెల్తో చెప్తున్న బలుపు బాబు స్టేట్మెంట్ గిరగిర గెంగిరాలు కొడుతూ ఉంటే రాజుని తలుచుకొని పగలబడి నవ్వుతోంది సహస్ర. మరోపక్క అప్పుడే నడి సముద్రంలో తేలి ఆడుతున్న ట్రాన్స్పోర్ట్ షిప్ ని రీచ్ అవ్వడమే కోస్ట్ సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేసి చీకటిలో నిసిరాక్యుల్లా షిప్ లోకి చొరబడ్డాడు రాజ్. బ్లాక్ అండ్ బ్లాక్ లో ఉన్న రాజ్ ఏ కంట పడకుండా ముందుగా సహస్ర కోసం వెతుకుతున్నాడు. అది ట్రాన్స్పోర్ట్ షిప్ కావడంతో ఏవో బ్యారెల్స్, పెద్ద పెద్ద బాక్సెస్ ఒక సైడ్ మొత్తం చాలానే ఉన్నాయి. వాటి వెనక చీకట్లో తనని హైడ్ చేస్తూ ఒక్కో స్టెప్ కేర్ఫుల్ గా తీసుకుంటూ సరౌండింగ్స్ అబ్జర్వ్ చేస్తున్న రాజ్ ఫుల్ కాక మీద ఉన్నాడు. మరిగిపోతున్న అతని రక్తం ఎప్పుడెప్పుడు ఎదుటివాడిని నిలువున తగల పెట్టేద్దామా అన్నట్టు కుతకుతలాడిపోతుంది. ఆర్ యు క్రేజీ? వై ఆర్ యు లాఫింగ్ లైక్ దట్ అని అనీష్ అరుస్తూ ఉంటే వాడిని వదిలి సహస్ర దగ్గరికి వచ్చాడు కిల్లర్. బేబీ, వాట్ హ్యాపెన్ టు యూ అంటూ జులపాల జుట్టు ఉన్న వాడి స్లీవ్లెస్ టీ షర్ట్ మెడ దగ్గర పట్టుకొని ముందుకు లాగి, నాకెందుకురా ఇలా ఉంది అని తూలుతూ కోపంగా అడిగింది సహస్ర. నా ఫేవరెట్ డ్రగ్ నీ బాడీలో ఉంది బేబీ. నా ప్లేస్కి వెళ్లే వరకు నువ్వు ఇలాగే ఉంటావు అని నవ్వుతూ చెప్తున్నా వాడి చంప మీద కొట్టి, డోంట్ లవ్, సేవ్ యువర్ సెల్ఫ్ అని వార్న్ చేసింది. మధ్యలో కూడా పాప అంత కాన్ఫిడెంట్ గా ఇస్తున్న వార్నింగ్ కి ఏంటే వాడు వస్తాడు నిన్ను కాపాడుతాడు అని వెర్రి ఆలోచన చేస్తున్నావా? నువ్వు మిస్ అయితే వాడు ఫీల్ అవుతాడే కానీ లైఫ్ ని రిస్క్ లో పెట్టుకోడు. అసలే వాడికున్నది చాలా తక్కువ టైం. నువ్వు వాడి లైఫ్ కాదు, లవ్ కాదు, రిస్క్ తీసుకోవడానికి అన్నాడు పూరకు వచ్చిన వాళ్ళ ఊగిపోతూ. అదే కదరా అక్కు పక్షి, నా బాధ కూడా. నేను వాడి లవ్ కాదు, లస్ట్, ఏ ప్యూర్ హార్ట్ విత్ ఫుల్ లస్ట్. వాడిది ప్రేమ కాదు, పిచ్చిరా వెర్రిమాలోకం. ఆ పిచ్చిలో ఫ్రై చేయడానికి నేను కావాలి, వాడు చచ్చే వరకు కావాలి. ఆ పిచ్చికి నేను ఎక్కడున్నా వస్తాడురా. చెప్పాను కదా, నేను లేకపోతే వాడికేమీ తోచదు. చావు తెలివితేటలతో నన్ను పట్టుకొచ్చిన నీకు పాడి కట్టి నన్ను పట్టుకుపోతాడు. మీ పీత బుర్రలోని పాడు తెలివితేటల్ని కట్టిపెట్టి నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలేయండి, లేదా ఇక్కడే వదిలేసి పారిపోండి. మీ నూకల కోసం నువ్వు బతికిపోతావు, బుర్ర తక్కువ సన్నాసి అని అచ్చ తెలుగులో పంతులమ్మ మడితిట్లన్నీ తిడుతూ ఉంటే సగం సగం అర్థం చేసుకున్న అనీష్, వాట్ రబిష్ ఆర్ యు టాకింగ్ అంటూ సహస్రం మీదకి వచ్చాడు. మత్తులో మత్తుగా తూగుతూ తిడుతున్న సహస్రం మీద నిలవకుండా జారిపోయిన చీర చాటు అందాలు బహిర్గతమవుతూ ఉంటే అప్పటి వరకు కళ్ళప్పగించి చూస్తున్న కిల్లర్ స్ప్రింగ్ల పైకి లేచి అనీష్కి అడ్డుగా నిలబడ్డాడు. తెలుగు వాడికి పూర్తిగా అర్థం కాని సహస్ర తిట్లు, అందులోని హెచ్చరికలు ఇంగ్లీష్ వాడికి ఇంకేం అర్థం అవుతాయి? కచ్చిగా పళ్ళు బిగించిన అనీష్ వాడి స్ట్రాంగ్ కమిట్మెంట్ కి కైపు పట్టి కొట్టుకుంటున్న వాడి ఫీలింగ్స్ కి సైడ్ కి హెడ్ బెండ్ చేసి శాస్త్రాన్ని చూశాడు. ఆ క్షణం వాడి బ్రెయిన్ లో ఒక వికృత ఆలోచన పుట్టింది. రాజ్ గురించి, రాజ్ స్టాండ్ గురించి మత్తులో కూడా ధీమాగా ధైర్యంగా చెప్తున్న ప్రతి అక్షరం నిజమని అనీష్ కి చాలా బాగా తెలుసు. రాజ్ సహస్ర కోసం వచ్చినా సరే బ్రతికినంత కాలం తలుచుకుని బాధపడే విధంగా ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ, ఇఫ్ యు వాంట్ హర్ మేక్ హర్ యువర్స్ నౌ అని గట్టిగా చెప్పాడు. దానికి కిల్లర్ చాలా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయిపోవడంతో ఆల్రెడీ రెచ్చగొడుతూ ఉన్న సహస్ర అందం కూడా వాడికి పిచ్చెక్కిస్తూ ఉంటే వికృతపు నవ్వుతో టీషర్ట్ తీసేస్తూ వెనక్కి తిరిగాడు. తర్వాత జరగబోయేది తలుచుకుంటూ, నిన్ను చచ్చేదాకా సంతోషంగా ఉండనివ్వను రాజ్ అంటూ అనీష్ రూమ్ నుంచి వెళ్ళిపోవడానికి డోర్ వైపు నడిచాడు. సరిగ్గా అదే సమయంలో తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్న రాజ్ని పైనుంచి ఒకడు చూశాడు. వాడి అరుపుకి కింద ఉన్న మరొకడు అలర్ట్ అయ్యి రాజ్ మీదకి ఉరకడంతో పరుగుల మీద వచ్చిన వాడి తలని బ్యారెల్కి వేసి కొట్టి ఒక్క దెబ్బకే స్పృహ తప్పేలా చేశాడు రాజ్.
ఆ తర్వాత మరొకడు రాడ్తో మీదకి దూకితే వాడి చేతిలోని రాడ్ తనని తాకే లోపే బాడీని 90 డిగ్రీస్ లో వెనక్కి బెండ్ చేసి సైడ్ కి రొటేట్ అయిన రాజ్ తన పాకెట్ నైఫ్ వాడి తొడ మీద దించడంతో బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు. రెప్పపాటు కాలంలో వాడి చేతిలోని రాడ్తో వాడిని కూడా పడుకోబెట్టి బ్యారెల్ మధ్యలో నుంచి బయటకు వచ్చిన రాజ్ మీదకు బుల్లెట్ వదిలాడు ఇంకొకడు. బ్యారెల్ సైడ్ కి జంప్ చేసి తప్పించుకున్న రాజును అందరూ రౌండ్ చేశారు. ఆ బుల్లెట్ సౌండ్ లోపల డోర్ హ్యాండిల్ పట్టుకున్న అనీష్ ఇంకా సహస్ర ఒంటి మీద శారీ తీసేసిన కిల్లర్ ఇద్దరిని అలర్ట్ చేసింది. చేతిలోని శారీ ఉండ చుట్టి కోపంగా విసిరేసి స్టే విత్ హర్ అని సహస్రను చూస్తూ అనీష్ కి ఆర్డర్ వేసిన కిల్లర్ డోర్ ఓపెన్ చేసుకుని నువ్వు తనను ముట్టుకుంటే నేను చంపి సొరచాపలకు తినిపిస్తా అని ఇంగ్లీష్లోనే డెడ్లీ వార్నింగ్ ఇచ్చి స్పీడ్గా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. చేతిని రాడ్ చుట్టూతా పదుల సంఖ్యలో రక్త రుచి మరిగిన కిరాతకులు. ఇంకా సహస్ర కనపడలేదు. ఆ ఒక్క పాయింట్ రాజ్ని నిమిషానికి రాక్షసుడిగా మార్చేస్తూ ఉంటే వేర్ ఇస్ మై గర్ల్ అంటూ వాళ్ల మీద విరుచుకుపడ్డాడు. వాళ్ళేమీ మామూలు మనుషులు కాదు. జాలి, దయ, మానవత్వం మచ్చికైనా లేని కసాయి మనుషులు. అయితే అదుపు తప్పుతున్న రాజ్ కోపం అగ్నిపర్వతంలా ఎగిసి పడుతూ ఉంటే ఆపటం వాళ్ల వల్ల కావటం లేదు. ఎటు నుంచి కొడుతున్నాడో, ఎక్కడ కొడుతున్నాడో, ఎవరిని కొడుతున్నాడో కూడా నిలబడి ఆలోచించకుండా దాడి చేస్తున్న రాజ్ మీద వాళ్ళు కూడా అంతే వేగంగా ప్రతిదాడి చేస్తున్నారు. రాజ్ చేతిలోని ఐరన్ రాడ్ ఒక్కొక్కడి ఎముకలను తాకుతూ ఉంటే ఫట్ ఫట్ మంటున్న సౌండ్ చెవులకు స్పష్టంగా వినిపిస్తోంది. యాక్షన్ మూవీలోని ఫైట్ సీన్ కి ఏ మాత్రం తక్కువ లేని అక్కడ దృశ్యం చూస్తున్న టీమ్ హెడ్ రాజ్ చిరుత వేగానికి, సింహం లాంటి చేతి విసురుకి, కసి నిండిన డేగ చూపులకి పాము కన్నా వేగంగా రెస్పాండ్ అవుతున్న అతని బాడీ లాంగ్వేజ్ కి ప్రిపేర్ ఇంజెక్షన్, అదర్వైజ్ వీ కాంట్ కంట్రోల్ హిమ్ అని అరిచి చెప్తే ఆ మాట వింటున్న అనీష్ గుండెల్లో కోపం మరింత పెరిగింది. నిన్నాపటం వాళ్ల వల్ల కాకపోవచ్చు, బట్ నా వల్ల అవుతుంది అనుకుంటూ సహస్రని తన చేతుల్లోకి తీసుకున్నాడు. బాస్ ఆర్డర్తో ఇంజెక్షన్ తీసుకువచ్చిన వాడు కళ్ళ ముందుకు రావడమే కొడుతున్న యాంగిల్ మార్చి చేతిలోని రాడ్ వాడి కాళ్ళకి గిరాటు కొట్టాడు రాజ్. వాడు ఫ్లోర్ కి తాకడమే గాలిలో లేచిన ఇంజెక్షన్ తన చేతిలోకి తీసుకుంటూ తన చేతి మీద పడ్డవాడి మెడకి గుచ్చి పక్కకు తోసి పైకి లేస్తున్న రాజ్ షోల్డర్ ని వెనక నుంచి వచ్చి తాకింది కిల్లర్ వదిలిన బుల్లెట్. అదే స్పీడ్ తో పక్కకి రౌండ్ కొట్టి బాక్స్ల సైడ్ కి తనని కవర్ చేసుకున్నాడు రాజ్. కమౌట్ హీరో, నిన్ను యముడి దగ్గరికి ప్యాక్ చేస్తాను అంటూ తన మనుషులకు కళ్ళతోనే డైరెక్షన్ చెప్తూ అక్కడికి వచ్చేసరికి రాజ్ లేడు. ఫ్లోర్ మీద బ్లడ్ డ్రాప్ తప్ప. షిట్ అని పిచ్చెక్కి అరుస్తూ గాలిలోకి బుల్లెట్స్ వదిలిన కిల్లర్ ఫైండ్ హిమ్ అని గొంతు చించుకుని అరవడమే రెండు వైపుల నుంచి వచ్చిన నలుగురు తలో వైపుకు వెళ్లారు రాజ్ కోసం. ఇక్కడ సహస్రని లాక్ చేసిన రూమ్ లో నుంచి బయటకు తీసుకొచ్చాడు అనీష్. ఆ స్పాట్ లో మిస్ అయిన రాజ్ కోసం షిప్ మొత్తం గాలిస్తున్నారు. సింహం వెనక్కడుగు వేసిందంటే మరింత కసిగా వేటాడటానికి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్. బ్యారెల్ సైడ్ వెతుకుతున్న వాడికి దగ్గరలో ఉన్న లైట్ బ్లాస్ట్ చేసిన రాజ్ రెప్పపాటు కాలంలో తీసుకున్న స్టెప్ కి వాడి గావు కేక షిప్ మొత్తం ప్రతిధ్వనించింది. వాడు చీకటిలో చిరుతిలా కొడుతున్నాడు. బీ కేర్ఫుల్ ఎవ్రీవన్ అని తన టీంని వార్న్ చేస్తున్న కిల్లర్ మరింత పిచ్చెత్తిపోయాడు. నువ్వన్నట్టు నీ కోసం వాడు ఇక్కడి దాకా వచ్చాడు. నీ మీద అంత పిచ్చి ఉన్నవాడికి నిన్ను చంపి నీ బాడీని ప్రెజెంట్ చేస్తా అని పళ్ళు బిగించి కచ్చిగా అంటూ ఉంటే కేవలం శారీ పెట్టికోట్ బ్లౌజ్ మీద అదే మత్తులో తూలుతూ బాడీ మీద ఏ మాత్రం బ్యాలెన్స్ లేని సహస్ర అదే నవ్వుతో హొరేయ్ వెర్రి వెంగళప్ప, చావడానికి పోయిన నన్ను చావుకు చిక్కకుండా చేజిక్కించుకున్నాడు. వాడి కోరిక తీరే వరకు నా దాకా చావు రాదు. ముందు వాడే వస్తాడు. నాకు తెలుసు. నా మెంటల్ మోనార్క్ పిచ్చి పుల్లయ్య, నీ పిచ్చి ప్రేలాపను కట్టిపెట్టి నీ మెదడులో ఆవగించంతన్న గుజ్జుంటే దానికి సానపట్టు అంటున్న సహస్ర వెటకారానికి చేష్టలుడిగిపోయాడు అనీష్. ఇక ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేయలేక సహస్రను ముందుకు తోసి లాగి పెట్టి చంపకు పీకితే ఫ్లోర్ మీద పడింది తను. ఆకాశంలో నుంచి ఊడిపడ్డట్టు సడన్ గా పైనుంచి దూకాడు రాజ్. అటు సహస్రకి ఇటు అనీష్ కి మధ్యన నిప్పుల్లాంటి కళ్ళతో రౌద్రంగా తన ముందు ఉన్న అనీష్ ను చూస్తూ ఉంటే అనుకోని విధంగా రాజ్ ని చూసిన అనీష్ బెదురుగుట్లా అదిరిపడుతూ వెనక్కి పడిపోతే
స్పష్టంగా ముఖాలు గుర్తుపట్టలేని ఆ మస్క చీకట్లో కూడా నిప్పుల్లా ఎర్రగా మెరుస్తున్న రాజు కళ్ళలోని ఆగ్రహానికి భయపడిపోతున్న అనీష్ ఫేస్ కవర్ చేసుకున్న హ్యాండ్కి సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకుంటూ తన దగ్గర ఉన్న కత్తి చూపిస్తూ లేచి నిలబడ్డాడు. నన్ను కొట్టావు, నా మెంటలోడు నీకు బ్యాండ్ వాయిస్తాడు, నీ పెళ్లి చేస్తాడు, నీకు భజంత్రీలు తప్పవు అని నొప్పి పెడుతున్న చెంపతో వెక్కుతున్న సహస్ర గొంతులో స్వచ్ఛమైన అమాయకత్వం. ఐ కార్నర్ గా తన వెనుక పడిపోయి ఉన్న సహస్రను చూసిన రాజ్ రక్తం లావాలా మరిగిపోతుంది. నొప్పితో అమాయకంగా తిడుతున్న తన బాధ, ఇంకా చేరలేని తన శరీరం, మత్తులో బరువుగా వినిపిస్తూ ఉన్న సహస్ర గొంతు తన కండిషన్ క్లియర్ గా చెప్తూ ఉంటే పిడికిలి బిగించిన రాజ్ ఆవేశానికి షోల్డర్ మీద బుల్లెట్ చేసిన గాయం నుంచి రక్తం ధార కట్టింది. హీస్ హియర్ అని వినిపించిన సైడ్ కి అనీష్ తల తిప్పి చూసి కమ్ ఫాస్ట్ అంటూ మళ్ళీ తిరిగి చూసేసరికి రాజ్ గయాబ్. సహస్ర మాత్రం పడిన చోట పడినట్టే ఉంది, ఏడుస్తూ. రాజ్, వాడిని కొట్టు, వాడు నన్ను కొట్టాడు అని కంప్లైంట్ కంటిన్యూ చేస్తూనే ఉంది. వెర్ ఇస్ హీ అని పిచ్చెత్తి అరుస్తున్న అనీష్ కి అడుగు దూరంలో మారు మ్రోగిన చావు కేకకి భయపడుతూ బిగుసుకుపోయాడు. వణుకుతున్న శరీరంతో స్లో మోషన్ లో తల తిప్పి చూసిన అనీష్ కి రాజ్ కోసం పరుగున వచ్చిన వాడు తిరిగిపోయిన మెడతో తోటకూర కాడలాగా ఫ్లోర్ మీద పడిపోతూ కనిపించాడు. అది చూడడమే దడుచుకున్న అనీష్ ఆహ్ అని మతి స్థిమితం తప్పిన వాడిలా అరుస్తూ వేగంగా వెళ్లి సహస్రను ఫోర్స్ గా పైకి లేపి మెడ చుట్టి పట్టుకుని గొంతు మీద కత్తి పెట్టాడు. వేర్ ఆర్ యు బాస్టర్డ్, దాక్కొని దొంగలా దాడి చేస్తున్నావు. మగాడివైతే నా ఎదురుగా రారా, లేదంటే ఇప్పుడు దీన్ని గొంతు కోసేస్తా అని పిచ్చెక్కిన కుక్కలా గొంతు చించుకుని అరుస్తూ ఉన్నవాడి ముందుకి రాజ్ రాలేదు. అయితే మహా ఆవేశంలో దూసుకొచ్చాడు ఆ కిల్లర్. షీఈస్ మై గర్ల్, లీవ్ హర్ అలోన్ అంటున్న వాడి తిక్క మామూలుగా లేదు. మామూలుగానే కిల్లర్. ఇంకా ఒక మనిషికి ఉండకూడని సర్వ దరిద్రాలన్నీ వంట పట్టించుకున్న వాడి పైత్యం భయంకరంగా ఉంది. ఆర్ యు మ్యాడ్? దీనికోసమే వాడు వచ్చాడు, దీన్ని అడ్డం పెట్టుకుని మనం తప్పించుకోవాలి అని చెప్తున్న అనీష్ మీదకి గన్ పాయింట్ చేసి లీవ్ హర్ అలోన్ అంటున్న వాడి ఎదురుగా రాజ్ ప్రత్యక్షమయ్యాడు. అదే క్షణం ఎక్కడ ఉరుము ఉరిమింది. ఆ వెంటనే నల్లని చీకటిని చీల్చుకుంటూ వచ్చిన మెరుపు. ఆ వెలుతురులో బగబగ మండుతూ ఉన్న రాజ్ రక్తసిక్తమైన దేహం ఆ కిల్లర్ ఒళ్ళు గగురుపాటుకు గురి చేసింది. అనుకోని విధంగా రాజ్ని చూడడమే అదిరిపడుతూ వెనక్కి చూసిన కిల్లర్ కి చివరిగా మిగిలిన తన ముగ్గురు అనుచరులు నేల మీద కుప్పగా పడి కనిపించారు. కిల్ హిమ్ అని చెప్పి పిచ్చెత్తి అరుస్తున్నాడు అటుపక్క నుంచి అనీష్. తన వాళ్ళని అలా చూడడమే అరికాల నుంచి పుడుతున్న వణుకు నిలువెల్లా ఆవహించిన చావు భయంతో ఎదురుగా ఉన్న రాజ్ ఫోర్ హెడ్ మీద ఉన్న గన్ ట్రిగ్గర్ ప్రెస్ చేశాడు. కిల్లర్ తీసుకున్న ఆ 10 సెకండ్స్ గ్యాప్ లోనే వస్తూ వస్తూ రాజ్ తెచ్చిన గ్లాస్ పీస్ వాడి సెంటర్ పాయింట్ లో దించి రిలీజ్ అయిన బుల్లెట్ కి సైడ్ ఇవ్వడంతో అది స్ట్రైట్ గా వెళ్లి అనీష్ పక్కనే ఉన్న బ్యారెల్ కి తగిలింది. ఆ ఫోర్స్ కి సహస్రతో పాటు కింద పడిపోయాడు అనీష్. ఇక్కడ బద్దలైన బ్రహ్మాండానికి గ్లాస్ పీస్ తో సహా కుప్పగూలిన కిల్లర్ చేతిలో నుంచి గన్ లాక్కొని రాజు షూతో ఇచ్చిన కిక్కి బ్రహ్మాండాన్ని చీల్చుకుంటూ లోపలికి పోతున్న గ్లాస్ పీస్ కి రెండో వైపు వాడి చెయ్యి కూడా దిగబడిపోయింది. నరహంతకుణ్ణి నిర్దాక్షిణ్యంగా సంహరించి నరసింహుళ్ల వెనక్కి తిరిగిన రాజ్ నిలువెత్తి రూపం చూస్తున్న అనీష్ గుండె ఆ క్షణం ఆగిపోయినట్టే అయింది. యమపాసంలా తనని పాయింట్ చేస్తున్న గన్కి పై ప్రాణాలు పైన పోతూ ఉంటే అందరినీ చంపేసి ఇప్పటి వరకు తనను టచ్ చేయని రాజ్ ఫైనల్ టార్గెట్ తనే అని క్షణంలోని గ్రహించిన అనీష్ ఇప్పుడు రాజ్ చేతికి దొరికితే తన చావు ఎంత దారుణంగా ఉంటుందోనన్న ఊహకే తారెత్తిపోతూ ఫాస్ట్ గా తన ముందు పడి ఉన్న సహస్రను మళ్లీ కస్టడీలోకి తీసుకుని కత్తి గుండెల మీద నిలిపాడు. మాస్క్ వెనుక ఉన్నవాడి మొహం, సహస్ర వెనుక ఉన్నవాడి బాడీ స్ట్రక్చర్ సరిగ్గా తెలియటం లేదు రాజ్కి. రావద్దు, వచ్చావంటే దీన్ని చంపేస్తా అంటున్న అనీష్ చేతిలో బందీగా ఉన్న హంసపాప మాత్రం మత్తులో పిచ్చి పిచ్చిగా పలవరిస్తోంది. ఇంకా కోపంతో చీవాట్లు పెడుతుంది. ఆ తిక్కలోడికి నా ప్రేమ వద్దు, నా బాడీ మాత్రమే కావాలి, నా బాడీ ముట్టుకోవద్దు, ఇది ఆ మెంటలోడి ప్రాపర్టీ అని తన దేహాన్ని బిగించిన అనీష్ చేతిని పీకేస్తూ ఉన్న సహస్ర పిచ్చి మాటలు అటువంటి పీక్ మూమెంట్ లో కూడా బలుపు బాబు గుండెకి గిలిగింతలు పెడుతున్నాయి. దీనికి నీ పిచ్చి బాగా ఎక్కింది, నన్నేమైనా చేస్తే దీన్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తా, నీకు ఇది చాలా ఇంపార్టెంట్ అని నాకు తెలుసు, డోంట్ డేర్ టు స్టెప్ ఫార్వర్డ్
అని బెదిరిస్తున్న అనీష్ వార్నింగ్ లో వినిపిస్తున్న వాడి గొంతులోని భయానికి గన్ పక్కకు తీశాడు రాజ్. ఓకే, జస్ట్ సెట్ హర్ ఫ్రీ, ప్రామిస్ నిన్ను నేను టచ్ చేయను అని కమిట్ అవుతున్న రాజ్ మాటలకి నవ్వుతున్నాడు అనీష్. నీ గురించి నాకు మొత్తం తెలుసురా. నమ్మించి గొంతు కోసే నీ క్యారెక్టర్, నీ బలుపు నాకు చాలా బాగా తెలుసు. దీన్ని అడ్డం పెట్టుకొని నువ్వు కొట్టిన దెబ్బకి ఆ డీకే గుండెపోటుతో హాస్పిటల్లో పడ్డాడు. ఐఎమ్ నాట్ ఎ ఫుల్ నిన్ను ట్రస్ట్ చేయడానికి. నువ్వు ఊరికమ్మో ఎక్కేలోపు నేను తీసుకున్న పెయిన్ కి 1000 టైమ్స్ నీకు రిటర్న్ ఇస్తాను అంటూ సహస్రతో షిప్ కి వచ్చాడు అనీష్. 10 అడుగుల డిస్టెన్స్ తో వాడిని ఫాలో అవుతూ రిలీజ్ హర్, నేను సరెండర్ అవుతా, నీకు నచ్చింది చేసుకో అంటున్నాడు రాజ్. నిన్ను చంపితే నా పగ తీరదు. చావుకు మించిన నరకం చచ్చే వరకు నీకు చూపించాలి. అది దీనితోనే సాధ్యం అంటూ సహస్రను చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తూ తను తప్పించుకునే దారి కోసం చూస్తున్నాడు అనీష్. సహస్రను చంపిన నెక్స్ట్ సెకండ్ వాడి ప్రాణం పోతుందని వాడికి బాగా తెలుసు. అది కూడా వాడి ఊహ కందనంత దారుణంగా ఉంటుంది. అలా చావకూడదు. అలా చేస్తే ఆ తర్వాత రాజ్ పడే పెయిన్ వాడు చూడలేడు. అందుకనే సహస్రను చంపాలి, లేదా అంతకు మించిన కష్టం కలిగించాలి. బట్ వాడు మాత్రం సేఫ్ అవ్వాలి. దానికోసమే దారులు వెతుకుతూ షిప్ ఎడ్జ్ నుంచి వాటర్లో దూకడానికి సేఫ్ పాయింట్ చూసుకుంటున్నాడు. అది తెలియని వాడు కాదు రాజ్. ఈ గ్యాప్ లోనే వాడి సైకలాజికల్ వీక్ పాయింట్ ని కార్నర్ చేస్తూ ఉన్నాడు. ఒరేయ్, ప్రాణం తీయాలి అన్న కోరికుంటే సరిపోదు, తీయగలిగే దమ్ము కూడా ఉండాలి. అది నీ దగ్గర లేదు, కానీ నా పిల్లని వదిలేయి అన్నాడు గన్ పక్కకు విసిరేసి. దానికోసమే ఎదురు చూస్తున్న అనీష్ లో వెర్రి సంతోషం. ఇది జస్ట్ నీ బెడ్ పప్పెట్ అనుకున్నా, బట్ దీని మీద ప్రాణం పెట్టుకున్నావని ఇప్పుడే తెలుస్తుందిరా. ఆ ప్రాణాన్ని నా చేతిలో పెట్టుకొని నరకం చూపిస్తూ ఉంటే వచ్చే ఆనందాన్ని నేను అస్సలు మిస్ చేసుకోను అంటూ చేతుల్లో బందీగా ఉన్న సహస్రను ఫోర్స్ గా ముందుకు తిప్పాడు, కత్తి గుండెల్లో దించాలన్న కసితో. లిప్తపాటు కాలంలో అప్పటికి లూజ్ చేసి ఉంచిన తన షూ మిస్ కాకుండా అనీష్ చేతిలోని కత్తికి పాయింట్ చేసి కొట్టాడు రాజ్. కత్తి పక్కకు పడిపోవడంతో అదిరిపాటుకు గురైన అనీష్ లైటింగ్ సరిగా లేని ఆ మస్క చీకటిలో కత్తి తీసుకునే ఛాన్స్ లేదు. ఫాస్ట్ గా తిరిగి సహస్రను తన గ్రిప్ లోకి తీసుకునే లోపు పక్కకు జంప్ చేసి పడేసిన గన్ చేతిలోకి తీసుకున్న రాజ్ వరుసగా బుల్లెట్లు వాడి మీదకి ఎక్కుపెట్టాడు. మొదటి బుల్లెట్ దిగడమే షిప్ ఎడ్జ్ మీద సేఫ్ జోన్ లో ఉన్న అనీష్ మెరుపు వేగంతో వాటర్లోకి దూకేశాడు. వాడితో పాటే బ్యాలెన్స్ తప్పి పడిపోతున్న సహస్రను వాయు వేగంతో వచ్చి చేతులతో చుట్టేసిన రాజ్ తనతో సహా పక్కకు పడిపోయాడు. భయంకరమైన పీడకల నిద్రలో నుంచి దిగ్గున లేచి కూర్చున్న జెస్సికా ఒళ్ళంతా ముచ్చెమటలు, దడదడలాడిపోతున్న గుండె, పొత్తి కడుపులో తెలుస్తున్న నొప్పికి కడుపు ఒత్తి పట్టుకొని లైట్స్ ఆన్ చేసి వాటర్ తగిన జెస్సికా ఆ తర్వాత ఫ్యామిలీ డాక్టర్ కి కాల్ చేసి రమ్మని చెప్పి బెడ్రూమ్ గోడ మీద బెడ్ కి ఎదురుగా ఉన్న తన మ్యారేజ్ ఫోటో ఫ్రేమ్ ముందు నిలబడింది. తనతో కలిసి ఉన్న అనీష్ ఫేస్ ని వేళ్లతో తడుముతూ ఉన్న జెస్సికా మనసంతా ఏదో తెలియని చింత. చేసిన పాపాలు శాపాలై మృత్యువుని కౌగిలించుకుంటే కర్మ ఫలితం పీడకలలా వెంటాడడం పెద్ద చిత్రం కాదు. మరి నీళ్లలో పడిన అనీష్ పరిస్థితి ఏమిటి? వాడు ప్రాణాలతో మిగులుతాడా? అసలు అనీష్ కు రాజ్ పై ఎందుకు అంత ద్వేషం? అనీష్ సహస్రకి ఇచ్చిన డ్రగ్ ఎఫెక్ట్ నుంచి తను సేఫ్ గా బయటపడుతుందా? బుల్లెట్ తగిలిన రాజ్ కండిషన్ ఎలా ఉండబోతోంది? మంగల్ పాండే తన కోసం ఎందుకు వెతుకుతున్నాడో సహస్ర రాజ్కి చెప్తుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.